గౌరవవేత్తలు వెంటనే విడుదల చేయాలి. 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 చేయాలి ఇమాం మోజల గౌరవ వేతనము విడుదల చేయాలి. ఇమాం మోజల గౌరవ వేతనము जरा पीछे का तो फोटो निकाल लेते, बड़ा फोटो छुपी आते రచించాలి కూటమి ప్రభుత్వ వైఖరి. ప్రభుత్వం ఉండి వైఖరి. మౌజుల ఇమాముల వేతనాలు వెంటనే రచించాలి. కూటమి ప్రభుత్వ వైఖరి. రచించాలి కూటమి ప్రభుత్వం మండి వైఖరి. రచించాలి కూటమి ప్రభుత్వం మండి వైఖరి. విడుదల చేయాలి వెంటనే బకాయిలను. बात करें చేయాలి. ఇమాం మోజల గౌరవ వేతనం రచించాలి. ప్రభుత్వం మండి వైఖరి రచించాలి. आज सोमवार है, नहीं जोड़ते एक काम करो, मंगलवार को बुधवार को रखो. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు చంద్రబాబు గారు ఇమాంకి 10,000, మౌజానికి 5,000 నెల నెల వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు 11 నెలలు, ఈ సంవత్సరం జనవరి నుండి నేటి వరకు ఎలక్షన్ కోడ్ ఉన్న 3 నెలలు, ఈ 11 నెలల పాటు ₹1 వాళ్ళ ఖాతాలో జమ చేయలేదు. మరి ఇమాం మౌజల్ అంటే ఎవరు? కనీసం వేరే ఆధారం లేదు వాళ్ళకి. ఇమాం గారు 5 పూట్ల నమాజ్ చదివిస్తాం, దువా చేయటం వాళ్ళకి. మౌజన్ గారు మసీద్ని క్లీన్ చేయటం, అజా ఇవ్వటం, మసీద్కి అల్లా ఇంటికి సేవ చేసుకునేవారు. వేరే ఆదాయ వనరులు ఏమీ లేవు వాళ్ళకి. ఈ కేవలం ఈ గౌరవ వేతనాల మీదే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి. మరి అటువంటి పరిస్థితి కనీసం వాళ్ళు ఇంతకుముందంటే ఈ గౌరవ వేతనాలు లేనప్పుడు మసీద్ కమిటీ వాళ్ళు శుక్రవారాలు పండుగలు వసూలు చేసి వాళ్ళు నెలవారీ జీతాలు ఇచ్చేవాళ్ళు. ఈ గౌరవ వేతనాలు వచ్చిన తర్వాత వాళ్ళు జీతాలు ఇస్తే కూడా ఆప్ చేశారు. గౌరవ వేతనాలు వస్తున్నాయి, ఈ గౌరవ వేతనాలు తీసుకోమని చెప్పన్నారు. మరి 11 నెలల నుండి డబ్బులు లేక వాళ్ళ కుటుంబాలు తీవ్ర అవస్థ, తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు. కనీసం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అయ్యా మాకు గౌరవ వేతనాలు రావట్లేదు, మాకు జరగట్లేదు అని చెప్పుకునే పరిస్థితి వాళ్ళకి లేదు. సాధు జీవులు, అమాయకులు, పోరాడే శక్తి లేని వాళ్ళు అల్లాతో ప్రార్థిస్తాం తప్పితే వేరే వచ్చి రోడ్డు మీదకి వచ్చి అడిగే పరిస్థితి లేనివారు. కానీ వాళ్ళు అడగలేకపోయినా వారు తరపున వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ తరపున మేము వారి కోసం ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని, కుటుంబ ప్రభుత్వాన్ని. దుర్మార్గ ప్రభుత్వం ఇదే. 11 నెలలు వాళ్ళ కుటుంబాలు ఎలా జరుగుబాటు అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకున్నాను.